ఆడపిల్లల్లో కాస్త మానవత్వం ఎక్కువుంటది. బాధ్యతాయుతత్వం ఉంటది. కుటుంబ గౌరవాన్ని చూసుకుంటారు అన్నటువంటిది అంటారు. మెట్టినింటి గౌరవము, పుట్టినింటి గౌరవం రెండిటికి గూడా ఆడపిల్ల కీలకం. బట్ అట్లాంటి స్థాయిలో తనకి అటు కుటుంబాన్ని వీధికి లాక్కొచ్చింది కవిత. అటు కేసీఆర్‌ని ఇంతకాలం ఆయనకున్నటువంటి కుటుంబంలో స్ట్రాంగ్ పర్సన్ అనున్నటువంటి గౌరవాన్ని పోగొట్టింది. ఆ కేసీఆరే ఎవడి మాటలో వింటాడన్నటువంటి కోణం. అట్లాగే తన అన్నని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది. తన బావని గురించి తప్పుడు ప్రచారాలు చేసుకొచ్చింది. ఇంకా తన ఇష్టం ఎవ్వరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది. అంటే తన మీద ఉన్న ముద్రను చెరిపేసుకోవడానికి మిగతా వాళ్ళందరినీ దొంగల్ని చేసుకొచ్చింది. అందులో భాగంగా చివరికి అటు పుట్టింటి పరువు తీసింది. అట్లాగే తన బావ సొంత ఇటు మెట్టినింటి పరువు అంటే అక్కడ సక్రమంగా ఉంటేనే కదా మెట్టినింటి పరువు అనేడు. ఆ అక్రమ ఆస్తులు, ఆ వ్యవహారం సంబంధించి మెట్టినింటి పరువు పోయినట్టయింది. ఈ రెండిటి పక్కన మధ్యలో ఇప్పుడు జరిగినటువంటిదేంటి? హరీష్ రావు. ఎవరు? సొంత మేనత్త కొడుకే గదా! ఆ మేనత్త కొడుకు అంటే మేనత్త భర్త చనిపోతే నిన్న కనీసం పలకరించడానికెళ్ళా, పరామర్శించడానికెళ్ళలేదు. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటదా? పోనీ ఏమన్నా ఇరగదీసే పనులేమన్నా ఉన్నాయా? కేసీఆర్ అంతటోడే ఫామ్ హౌస్‌లో శాంతం బలహీనంగా కూర్చున్న మనిషే పరిగెత్తుకుంటూ పోయాడు. సొంత అక్క కాబట్టి. సొంత మేనత్త. మేనత్త కొడుకు మీద నీకు కోపం ఉంటే ఏం కోపం? హరీష్ రావు ఈవిడ ఏమన్నా కర్రలు, కత్తులు పుచ్చుకొని కొట్టుకున్నారా? లేకపోతే రాజ్యాల యుద్ధాలు చేసుకోవడానికి. ఈవిడ బదనాం చేయడానికి ఆయన ప్రయత్నించాడు అంటే అట్లాంటిది కూడా ఏం లేదు. ఈవిడే వాళ్ళని బదనాం చేసింది గాని. అయినా ఎక్కడ నోరు మెదపలేదు. కవిత గురించి ఎక్కువ కామెంట్ చేయలేదు. కవిత చేసిన కామెంట్‌లో ఒకటో వంతు కూడా చేయలేదు. సంస్కారం మర్చిపోయింది కవిత. చివరికి బాధ్యత కూడా మర్చిపోయింది అన్నటువంటిది స్పష్టమైపోతుంది.